కొలస్సీలు 3:19 ఇలా చెబుతోంది, భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారి పట్ల విద్వేషం కలిగి ఉండకండి. ఇది భర్తలకు చేసిన ఉపదేశం, కాని మన సందర్భంలో దీనిని భార్యలకు కూడా సమానంగా వర్తింపజేయవచ్చు. భార్యాభర్తలలో ఎవరైనా విద్వేషపూరిత స్వభావం ద్వారా తమ వివాహ బంధాన్ని అరణ్యంగా మార్చగలరు. ఇది కేవలం చేదు మాట మాట్లాడటాన్ని మాత్రమే సూచించడం లేదు, ఇది హృదయంలోని విద్వేషాన్ని సూచిస్తోంది. హెబ్రీయులు 12:15 విద్వేషపు వేరును కలిగి ఉండకూడదని మనల్ని హెచ్చరిస్తోంది. విద్వేషం హృదయంలో ఒక వేరుగా మొదలవుతుంది. ఆ విద్వేషం యొక్క ఫలం రావడానికి చాలా కాలం పట్టవచ్చు. అది ఒక చేదు మాట కావచ్చు, లేదా ముఖంలోగాని మీ శరీర భాషలోగాని కనిపించే చేదు భావ ప్రకటన కావచ్చు. కాని ఈ వచనం వేరు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. మీ భాగస్వామి చెప్పిన లేదా చేసిన దానివల్ల, లేదా వారు ప్రవర్తించిన తీరు వల్ల, లేదా బహుశా మీ భాగస్వామి తమ తల్లిదండ్రులకు మరీ ఎక్కువగా అతుక్కుపోయారని మీరు భావించటం వల్ల వారి పట్ల మీ హృదయంలో కొద్దిపాటి చేదు భావన పుడితే అది ఒక చిన్న వేరు. మీరు ఏమీ చెప్పి ఉండకపోవచ్చు, కాని ఆ చిన్న విత్తనం మీ హృదయంలో వేళ్లు పాతుకోవడానికి మీరు అనుమతించారు. ఆ వేరు పెరగకుండా అక్కడే ఉండిపోతుందని మీరనుకుంటున్నారా? లేదు, సైతాను దానికి నీరు పోసి సాగుచేసి పెరిగేలా చేస్తాడు. అటువంటి చేదు భావన అనే వేర్లను సాగుచేసి అవి పెరిగి మన మాటలు మరియు చేతలలో చేదు ఫలాలను ఫలించేలా చేయడంలో సైతానుకు చాలా ఆసక్తి ఉంటుంది. ఆ వేర్లు ఏదో ఒకరోజు మీ ఇంట్లో పెను తుఫాను సృష్టిస్తాయి. కాబట్టి ఆ చేదు భావనలు ఇంకా వేరు దశలో ఉన్నప్పుడే ప్రారంభంలోనే వాటిని పెకిలించి వేయడం ముఖ్యం. దేవుడు ఏదెనులో తోటను కాపాడుటకు పురుషుణ్ణి నియమించి అతనికి సహాయకురాలిగా ఒక భార్యను ఇచ్చాడు. మనమిప్పుడీ చర్చించిన తిరుగుబాటు, నిందలు, సతాయింపు, తిట్టడం మరియు విద్వేషం వంటి చెడుల నుండి మీ సంబంధాన్ని కాపాడుకోవడం ద్వారానే వివాహమనే తోటను కాపాడుకోగలం. మీ వైవాహిక జీవితం ప్రారంభంలోనే మీరు ఈ సత్యాలను నేర్చుకుని వాటిని గంభీరంగా పాటిస్తే మీరొక అద్భుతమైన వివాహాన్ని పొందగలరు. అది భూమిపై స్వర్గానికి ఒక ముందస్తు రుచి వంటిది.